యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఆమేన్. మంచిది. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పి వివరిస్తాను. నీ వేదన ఎంత పెద్దదైనా దేవుని వాత్సల్యము దానికంటే చాలా గొప్పది. అంటే నీ వేదన ఎంత గొప్ప, ఎంత బాధ అయినా సరే దేవుని వాత్సల్యం దానికంటే చాలా గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి అందరూ దూరమయ్యి దేవుని ఓదార్పు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంటండి మనకందరూ దూరం అయిపోతారంట, కానీ దేవుని ఓదార్పు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ వాక్యంలో సెలవిస్తుంది. ఒకని తల్లి తన బిడ్డను ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో ఆయన కూడా మనల్ని అంతగా ప్రేమించి ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకన తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో ప్రభు కూడంట అలాగా మనల్ని ప్రేమించి ఆదరిస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి మొదటి మాటలో ఒక మాటను చూద్దాం. మొదటి మాటలో ఏముందనంటే, ఒకన తల్లి మించిన ప్రేమ మనము చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగంటే, ఒకన తల్లి తన పిల్లలను బాధను చూసి తల్లడిల్లిపోయినట్లుగా దేవుడు మన కష్టాలను చూసి శలించిపోతాడు. మన యొక్క హృదయాలు భారాలన్నిటినీ తీర్చి ప్రేమానురాగాలతో మనల్ని నడిపిస్తాడు. జీవితంలో ఎదురయ్యే ఈ బాధల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, తల్లి మర్చిపోయినా, తల్లి విడిచిపెట్టినా, తండ్రి మర్చిపోయినా నేను విడవను, విడబాయును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఇదిగో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, కష్టాల్లో కూడా చూసి దేవుడు శిలించిపోతాడు. మన యొక్క హృదయాల బాధలన్నిటిని తీర్చి ప్రేమానురాగాలతో మనల్ని నడిపిస్తాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనస్సుకు నలిగిపోయినప్పుడు దేవుని మాటలు నూతన బలాన్ని ఇస్తాయని, ఆయన ఇచ్చే ఓదార్పు నలిగి విరిగిన హృదయానికి ముందుగా ఆయన చేసే మిక్కిలి దేవుని ప్రేమ మనకి నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో మాటలు ఏంటంటే, గాయాలను మాన్పి ఓదార్స్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ హృదయానికి గాయం అయితే ఆయన ఓదార్చి, ఆయన నీకు ఓదార్పును కలగజేసి ఆ ప్రేమను పంచి ఆ ప్రేమని నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాల్లో బాధల్లో అందరూ తొలగిపోతారు, దేవుడు మాత్రానికి మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కలత పడకు. నీ ప్రతి ఒక్క కన్నీటి చుక్కను చూసి దేవుడు నీ పక్కన ఉన్నాడు. తల్లి నిన్ను ఒడిలోనికి తీసుకొని మరి ఆయన వాత్సల్యానికి నీవు నన్ను మరి అప్పగించి నీ హృదయంలో భారము తొలగించి నీకు శాంతి నరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఈ సమయంలో ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఈ రాత్రి గల సమయంలో ఒకన తల్లి తన బిడ్డను ఎలాగ ఆదరించింది అలాగే మిమ్మల్ని ఆదరించి దీవించి బలపరిచి ప్రేమించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతానంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపును గాక. తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, ఈ యొక్క సమయంలో బిడ్డలను దర్శించి బిడ్డలను ప్రేమించి కాపాడి రక్షించి బలపరిచి దీవించమని, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తంలో సంపూర్ణమైన జయం మనందరికీ కలుగును గాక. యేసుకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.